హే గాయ్స్, సో మనం ఈ వీడియోలో సీడ్ డార్మెన్సీ గురించి చూద్దాం. సీడ్ డార్మెన్సీ అంటే మనం సీడ్కి అవైలబుల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చినా కానీ ఆ సీడ్ జర్మినేట్ కాకపోవడాన్ని మనం సీడ్ డార్మెన్సీ అంటాం. సో సీడ్ డార్మెన్సీ 3 మెథడ్స్. సీడ్ డార్మెన్సీకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కొన్ని మెథడ్స్ చూద్దాము. ఫస్ట్ మనం టమాటోని హాఫ్ టమాటో తీసుకొని సో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని వే చేయాలి. ఓకే, లైక్ వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా. సో అది జ్యూస్ వే చేసినాక వెయిట్ తీసుకుందాం. మనం 27.81 అలా వచ్చింది. సో నెక్స్ట్ సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. మనం సేమ్ 27.88 సేమ్ క్వాంటిటీలో వాటర్ ప్లస్ టమాటో జ్యూస్ తీసుకొని సో ఇది మనం బేకింగ్ సోడా ఆర్ సోడా బేకింగ్ సోడా కూడా మనం ఏ క్వాంటిటీ అయినా ఓకే 0.50 క్వాంటిటీ తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేయాలి. సేమ్ క్వాంటిటీ మనం ఏదైతే తీసుకున్నామో ఆ క్వాంటిటీలో మిక్స్ చేయాలి సోడా. సో చూడండి వీడియోలో కూడా అదే చూపిస్తున్నా. సో బాగా సోడాని మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్లో. నెక్స్ట్ మనం ఫస్ట్ వే చేసుకున్న జ్యూస్ని మనం ఈ సోడా వాటర్లో యాడ్ చేయాలి. ఆ జ్యూస్ మనం ఆ సోడా వాటర్లో యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక ఆ మిక్చర్ని మనం 12 అవర్స్ పెట్టాలి. తర్వాత సీడ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇంకొక మెథడ్ వచ్చేసి యాసిడ్ టెస్ట్. సో మనం ఈ మెథడ్లో కూడా యాసిడ్ టెస్ట్ చూద్దాము. సో ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. టమాటో మనం 2 టైప్స్ కట్ చేసుకోవచ్చు. టమాటో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 1 హారిజంటల్ కట్, ఇప్పుడు మీకు చూపెడుతుంది హారిజంటల్ కట్. అలా తీస్తే మనకి సీడ్ ఈజీగా తీయొచ్చు. సో ఇంకొకటి వర్టికల్ కట్. వర్టికల్ కట్లో కూడా మనం టమాటో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ ఫస్ట్ మెథడ్ ఎట్లా చేసామో సేమ్ అలాగే టమాటో జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసుకొని తర్వాత దాన్ని వే చేద్దాం ఎంత వే వస్తుందో. సో కలెక్ట్ చేసిన జ్యూస్ మొత్తం టమాటో జ్యూస్ని వే చేసి మనం కాన్సన్ట్రేటెడ్ HClలో మిక్స్ చేస్తాం. లైక్ ఎంత అంటే 0.5 అలా కాన్సన్ట్రేటెడ్ HCl టమాటో జ్యూస్లో మిక్స్ చేస్తాం. అది మనం 24 అవర్స్ స్టోర్ చేసుకున్నాం. చూడండి వెయిట్ ఎంత వచ్చింది, 50.56. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి నార్మల్ మెథడ్. లైక్ అందరు ఫార్మర్స్ నార్మల్గా చేసేది. ఫార్మర్ అని కాదు, ఎవరైనా నార్మల్గా చేయొచ్చు. ఈజీ మెథడ్ అనొచ్చు దీన్ని. సో మనం సేమ్ లైక్ ఫస్ట్ మెథడ్ టమాటో జ్యూస్ని తీసుకొని దాన్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం టమాటో నుంచి. ఆ సీడ్ని మనం థరోలీగా వాష్ చేస్తాం. చూడండి లైక్ మనం యూజ్ చేసి ఫస్ట్ క్లాత్ యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆ జ్యూస్ లిక్విడ్ అంతా వెళ్ళిపోవాలి కాబట్టి. సో అలా కాకుండా మనం బాక్స్లో కూడా వాష్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఇప్పుడు క్లాత్తో ఎలా వాష్ చేస్తున్నాము. సో ఆ లిక్విడ్ని మొత్తం మనం ఫస్ట్ తీసేసుకోవాలి ఆ లిక్విడ్, ఎందుకంటే జల్లీ ఉంటుంది. సో ఆ లిక్విడ్ సో వాటర్తో క్లీన్ చేసుకోవాలి మనం. చూడండి సో ఇప్పుడు మనకి సీడ్ కలెక్ట్ అయింది ఆ క్లాత్లో. సో కొంచెం వాటర్ తోటి మనం వాష్ చేసుకొని సీడ్ని సపరేట్ చేయొచ్చు. చూడండి అలా క్లాత్తో సీడ్ అనేది సపరేట్ అయిపోయింది మనకి. ఆ జ్యూస్ నుంచి లిక్విడ్తో సహా మొత్తం సపరేట్ అయిపోయింది. సో ఇది అందుకనే ఇంత ఈజీ మెథడ్. లైక్ అందరికీ ఫార్మర్స్కి నార్మల్ యాసిడ్ ఇంత యాడ్ చేయాలి, యాసిడ్ టెస్ట్ తెలియదు కాబట్టి సో అందరు అలా వాష్ చేసుకున్న సీడ్ని మనం ఆ క్లాత్ నుంచి సపరేట్ చేయాలి. లైక్ సన్ డ్రై చేయాలి మనం ఆ సీడ్స్ని 1 డే కానీ 15లో సన్ డ్రై మీన్స్ ఒక 12 అవర్స్ పెట్టాలి మనం ఆ సీడ్స్ని. సో చూడండి ఎలా సీడ్ కలెక్ట్ అయిపోయిందో మొత్తం. ఓన్లీ సీడ్ వచ్చింది మనకి.
లిక్విడ్ అంత వెళ్ళి. సో ఆ సీడ్ తీసుకెళ్ళి మనం లైక్ పేపర్ క్లాత్ పైన అయినా పేపర్ పైన అయినా పెట్టాలి. మనం ఆ సీడ్స్ తీసుకెళ్ళి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన సీడ్స్ని చూడండి పేపర్ పైన పెట్టాము. సో అది ఒక 12 అవర్స్ డ్రై అయిన తర్వాత మనకి సీడ్ వచ్చేస్తుంది. ఆ సీడ్ మనం డైరెక్ట్ సో చేసినా మనకి జర్మినేషన్ అవుతాయి. సో సీడ్ డార్మెంట్స్ని పొడగొట్టడానికి ఇప్పుడు మనం 3 మెథడ్ చూసాము. సో ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో అందరూ చూడాలి, నేర్చుకోవాలి అని తెలుగులో కమ్యూనికేట్ చేస్తున్నా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.